బోగస్ ఉద్యోగులతో బురిడి అట. ఉద్యోగులు లేకున్నా రికార్డ్స్లో చూపి వేతనాలు పొందిన వైనం. ఇదంతా అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించిన లెక్క. 2 లక్షల మంది ఉద్యోగులు ఉంటే దాన్ని 4 లక్షల లెక్క చూపించినారు. మిగతా వాళ్ళు ఎక్కడ పోయిరా అంటే ఫేక్ ఉద్యోగులంతా. సంతకాలు పెట్టాలి, అవతల పడాలి, జీతాలు తీసుకోవాలి. ఎవరు తీసుకుంటున్నారు ఇందులో? రెగ్యులర్ ఎంప్లాయీస్ కూడా తీసుకుంటున్నారట కొంతమంది. ఇటు అవుట్సోర్సింగ్, ఇటు రెగ్యులర్ ఎంప్లాయీ. అసలు ఈ మొత్తం వ్యవహారం నడిపించేది ఎవరు? ముఖ్యమంత్రి, మంత్రులు, వాళ్ళ కింద ఉన్న బినామీలకి, వీళ్ళకి ఏజెన్సీలు. ఆ ఏజెన్సీల చేతుల్లో ఉంది ఈ వ్యవస్థ మొత్తం. అసలు టోటల్గా ఈ అవుట్సోర్సింగ్ అనే దాన్ని రద్దు చేసి ప్రత్యేకంగా దీనికి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయండి అని రోజు ధర్నా చేస్తున్నారు వాళ్ళు పాపం. దగ్గర 2 నుంచి 3 లక్షల మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారు. ప్రత్యక్షంగా పరోక్షంగా దాదాపు ఇంటికి ఒక 4 నేసుకున్నా దాదాపు ఒక 10 లక్షల మంది, వాళ్ళు 7-8 లక్షల మంది అవుతారు. మరి అంతమందికి న్యాయం చేసే వాళ్ళేం జీతాలు పెంచమంటలేరు, లేకపోతే పర్మనెంట్ చేయమంటలేరు, ఇంకోటి అంటలేరు. మాకు ఆ ఏజెన్సీల నుంచి జీతాలు ఎందుకు? మీరు డైరెక్ట్గా ఒక కార్పొరేషన్ పెట్టి ప్రభుత్వమే జీతాలు ఇస్తే అసలు మీరు సపరేట్గా పెంచాల్సిన అవసరం లేదు. ఏజెన్సీలకు ఏదైతే మీరు లాభం చేకూరుస్తున్నారో ఆ లాభం మా అకౌంట్లో పడుతుంది. దానివల్ల మాకు ఇంకొక 3-4 వేల జీతం పెరుగుతుంది. మేము గవర్నమెంట్ జీతం తీసుకుంటున్నాం అనే ఒక భరోసా ఉంటుంది, మా ఉద్యోగానికి భరోసా ఉంటుందని వాళ్ళు అడుగుతున్నారు. వాళ్ళు పర్మనెంట్ చేయండి మమ్మల్ని అని కూడా అడుగుతలేరు. వాళ్ళ డిమాండ్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కార్పొరేషన్ ఏనాడో పెట్టిరు. తెలంగాణ తెచ్చుకున్న మనం 12 ఏళ్ళు అయింది. తెలంగాణ తెచ్చుకున్న రాష్ట్రంలో అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కార్పొరేషన్ కిందికి రాలేదు. కానీ రాష్ట్రం సమైక్యంగా ఉండాలి అని మాట్లాడిన ఆ ఆంధ్రప్రదేశ్ ప్రజలు, అక్కడ ఉన్న అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు మాత్రం కార్పొరేషన్ ఏర్పాటైంది. ఎంత సిగ్గుమాలిన నాయకులు అనుకోవాలి వీళ్ళని. వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు మేము మార్పు తీసుకొస్తాం, మీ జీవితాల్లో వెలుగులు నింపుతామని మాట్లాడి, సరే మేనిఫెస్టోలో పెట్టకపోయిన వాళ్ళకి హామీ ఇచ్చి వాళ్ళని వాడుకొని చివరికి ఆ అవుట్సోర్సింగ్ ఉద్యోగులను ఎత్తేసే ప్రయత్నం చాలా డిపార్ట్మెంట్స్లో, ఈ వాటర్ వర్క్స్లో కానీ ఇంకా చాలా డిపార్ట్మెంట్లో కొంతమందిని తీసేసినారు. మన ఆర్టీసీ ఉద్యోగులు ఆ ఇందిరా పార్క్ దగ్గరికి వచ్చినారు. వాళ్ళు మేము ఆర్టీసీలో పనిచేస్తున్న మాకు మీద భయంకరమైన వేధింపులు ఉన్నాయని చాలామంది మహిళలు వచ్చి చెప్తున్నారు, ఎంప్లాయీస్. అసలు ఇట్లాంటి వార్తలు నేను ఇప్పటికీ దాదాపు ఒక 4-5 చదివిన. వెలుగు పేపర్లు వచ్చింది, ఇంట్లో వచ్చింది, అందులో వచ్చింది. మరి ఎన్ని రోజులు పడుతుందండి ఆ బోగస్ ఉద్యోగులను ఏరివేసే కార్యక్రమం? బోగస్ ఉద్యోగుల ఏరివేత కార్యక్రమంలో భాగంగా అసలైన ఉద్యోగులను కూడా తీసేస్తున్నారు. ఉద్యోగులు లేకున్నా రికార్డ్స్లో చూపి వేతనాలు పొందిన వైనం. ముఖ్యమంత్రి విచారణకు ఆదేశించడంతో అవుట్సోర్సింగ్ ఏజెన్సీల్లో కలకలం. 25,000 మంది బోగస్ ఉద్యోగులు ఉన్నట్టుగా ప్రాథమికంగా నిర్ధారణ. రంగంలోకి దిగిన కలెక్టర్లు. ఖజానాకు నష్టంపై ఫోరెన్సిక్ ఆడిట్. ఏజెన్సీలపై క్రిమినల్ కేసులు నమోదు చేయబోతున్న అధికారులు. మీరా క్రిమినల్ కేసులు పెట్టేది? ఎవనివా ఏజెన్సీలన్నీ? ఒక మంత్రి ఉంటాడండి, మంత్రి ఫలానా వాళ్ళకి ఏదో లాభం చేద్దాం అనుకున్నాడు, కుదరలే. హ్యాగా ఏజెన్సీ తీసుకోవాలి, దాని కింద ఒక 200 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. ప్రభుత్వానికి జీతం ఇస్తుంది, నువ్వు కొంతమందిని రిక్రూట్ చేసుకొని నువ్వు పెట్టుకో అంటే ఇక ఆయన ఆడిందే ఆట పాడిందే పాట. ఓ ఈఎస్ఐ కట్టాడు, ఓ పిఎఫ్ కట్టాడు, ఎంప్లాయీ జీతాలు వాడుకుంటాడు, 2-3 నెలలకు ఒకసారి జీతాలు ఇస్తాడు. ఎవరు వాళ్ళ ఏజెన్సీల మీద క్రిమినల్ చర్యలు తీసుకునేంత సినిమా ఉందా మీకు? అంతా మీ వాళ్ళే కదా. అసలు ఏజెన్సీలు రద్దు చేస్తాం, కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామనే మాట మీ నోటి నుంచి ఎందుకు వస్తలేదు? అదేమి గొంతమ్మే కోరిక కాదు, అది మంచిదే గవర్నమెంట్కి కూడా. రాష్ట్రంలో ప్రభుత్వ విభాగాల్లో బోగస్ ఉద్యోగుల కుంభకోణం మరోసారి చర్చనీయాంశమైంది. రికార్డుల ప్రకారం తెలంగాణలో 1,75,000 అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారని, వీళ్లలో 25,000 మంది ఉద్యోగులు నిజంగా లేరని, కానీ వేతనాలు పొందుతున్నారని కలెక్టర్లతో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఇదేమీ గుర్తించకుండా కలెక్టర్లు వేతనాల ఫైళ్లపై ఎలా సంతకం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అంశంపై తక్షణమే విచారణ చేసి బోగస్ ఉద్యోగుల ద్వారా లబ్ధి పొందుతున్న ఏజెన్సీలపైన కేసులు పెట్టాలన్నారట. కేసులు పెట్టడమే కాదు, ఏజెన్సీలను రద్దు చేయాలి. ఇది ఈ రోజుకి అయిపోయింది. ఇప్పుడు రిటైర్డ్ అయిన ఎంప్లాయీస్కి ఎక్స్టెన్షన్ పేరుతో ఉద్యోగాలు ఇవ్వద్దు అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇదే తొలినాళ్లలో మాట్లాడింది కదా అధికారంలోకి రాగానే. దాదాపు 1,100 మంది ఇట్లా ఉన్నారు లెక్క అని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఆనాడున్న ఆయన ఎవరు ఉండగా శాంతకుమారి ఓ రిపోర్ట్ తెప్పించుకున్నది కదా, రిపోర్ట్ తెప్పించి మీ ముందు పెట్టింది కదా. మరి ఏమైంది? అది ఏమైంది? ఆ 1,100 మందిని ఏం చేసినారు? స్టిల్ ఇంకా వాళ్ళు పదవుల్లో కొనసాగుతున్నారు కదా. ఇది ఎట్లా మరి?